శుభమస్తు. ప్రియమైన ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. క్రాంతి అంటే వెలుగు, సంక్రాంతి కొత్తగా వచ్చే వెలుగు. సూర్య గమనం ధనురాశిలో నుంచి మకర రాశిలోనికి సంచారం ఆరంభించడంతో కొత్త వెలుగులను సొబగులను సంతరించుకుంటుంది. ఇప్పటిదాకా చల్లగా ఉండే సూర్యకిరణం ఆ రోజున చురుక్కుమని తాకుతుంది. శరీరం ఒకసారి జల్లుమనేటటువంటి కదలికలతో ఉలిక్కి పడుతుంది, కొత్త వేగాన్ని పుంజుకుంటుంది. ఇలా కొత్త గమనం ఆరంభం కావడంతో సంక్రాంతి అన్నారు పెద్దలు. సూర్య గమనం ఆధారంగా తెలుగువారు చేసుకునేటటువంటి 2 పండుగలలో మొదటిది ఇదే. చాలా విశేషమైనది సంక్రాంతి. సూర్య గమనానికి ఆధారం అవుతున్నటువంటి పండగ. ఈ క్రమంలో మనం ఈ పండుగని ఎలా నిర్వహించుకోవాలి? తెలుగువారికి పెద్ద పండుగ ఏమిటి నేపథ్యం? ఈ పండుగని 5 రోజులు, 4 రోజులు, 3 రోజులు యథాశక్తి 1, 2 కంటే కూడా మించి చేసుకుంటూ ఉంటాం. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అన్న పేరిట ఈ పండుగని 4 రోజులు పాటించాలి అంటుంది ఆచారకాండ. భోగి పండుగ ఉదయమే భోగి మంటలు వేసుకోవడం, తలంటుకోవడం, పిల్లలతో కలిపి చక్కగా పాత బుట్టలో ఉండే బొమ్మలన్నీ కూడా తీసి బొమ్మల కొలువుని ఏర్పాటు చేసుకోవడం. ఆ మధ్యలో తల్లి తండ్రి గతించిన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఎవరైనా మధ్య వయస్కులు ఉంటే వారు గతించిన ఆ పెద్దవారిని తలుచుకొని నువ్వులు నీళ్లు విడిచిపెట్టడం. ఆనక ఈ బొమ్మల కలువు 7 వరుసలుగా ఏర్పాటు చేసి అందులో దశావతారాల కథలు, గౌతమ బుద్ధుడి బోధనలు, ఇతర జీవజాకారుణ్యాన్ని పెంచేటటువంటి ప్రకృతి పర్యావరణానికి సంబంధించిన బొమ్మలు, ఆట బొమ్మలు వివిధములుగా ఉండేవి. దేశ నాయకుల బొమ్మలు సైతం ఏర్పాటు చేసి పిల్లలకి దేశభక్తి పెంచే విధంగా, దైవభక్తి పెరిగే విధంగా ఏర్పాటు చేసి ఆనక మధ్యాహ్నం తప్పనిసరిగా భోజనంలో నువ్వుల నూనె, బియ్యం పిండి వీటితో చేసిన పదార్థాలని ఆహార పదార్థాలను జతపరచుకోవడం. సాయంత్రం వేళ చిన్నారి బాలబాలికలకు శిరస్సు పైన దిగపోసే విధంగా భోగి పళ్ళు పోయడం. ఇలా భోగి పండుగని మనం భోగినాడు చివరగా అంటే మనం పెట్టేటటువంటి గత నెల రోజులుగా ఉండేటటువంటి గొబ్బెమ్మలను ఏర్పాటు చేయడం. చుట్టూ ఉండే 8 గొబ్బెమ్మలు, మధ్యలో ఉండే ఆ గొబ్బెమ్మ గోపిక గోదా తల్లి. చక్కగా రంగనాథుడి కళ్యాణం శ్రీరంగధామంలో నిర్వహిస్తే తిలకించి మనసులో సంకల్పం చేసుకొని ఊహించుకొని ఆనందపడిపోవడం. వివాహం కానటువంటి బాలికలకు ఇక నుంచి సంబంధాలు చూడవచ్చులే అనుకోవడం. ఇవన్నీ కూడా భోగినాడు జరిగేటటువంటి వ్యవహారాలు. గోదా కళ్యాణం కూడా భోగినాడేనండోయ్ అన్నట్టు 30 రోజులు కూడా మహదానందంగా తిరుపావే పాశురాలని అధ్యయనం చేసిన మనం ఈ రోజుతో ఆ అధ్యయనానికి కాసింత విరామం ఇచ్చేసేసి కళ్యాణం చేసుకుంటాం. అనగా 2వ రోజు అయినటువంటి సంక్రాంతి నాడు కొత్త వెలుగు కదా. ఇక ఈ రోజున తలంటుకోవడం అంటూ లేదు కదా. కంఠస్నానం మాత్రమే చేసి పెరుగు దానం ఇవ్వాలి. సంక్రాంతి నాడు తప్పనిసరిగా పాటించవలసిన ఆచారం పెరుగును దానం ఇవ్వడం. భోగినాటి రాత్రే ఓ చిన్న మట్టి పిడతలో పాలు పోసి పెరుగు కాసింత తోడుగా ఉంచి మరుసటి రోజు అంటే సంక్రాంతి రోజున తోడుకున్న ఆ పెరుగును ఆ మట్టి పిడతతో సహా బ్రాహ్మణోత్తములకు లేదా అవసరంలో ఉన్నటువంటి వారికి, యాచకులకు, అర్థికులకు, ఎవరైతే సంక్రాంతి గోవులను తీసుకుని ఇంటికి వస్తారో ఆ గంగి గోవును చూసి మహదానందంగా వారికి కాసింత దానం ఇవ్వడం, గంగిరెద్దుల వారికి ఇవ్వడం, పెరుగుని ఇవ్వడం సంక్రాంతి నాడు చేయవలసిన పని. అలాగే సంక్రాంతి నాడు ఆహార పదార్థాలలో బియ్యం పిండితో చేసిన జంతికలను, పునుగులను తప్పనిసరిగా తినాలి అంటుంది శాస్త్రం. సాయంత్రం వేళ గాలి వాలు తెలుసుకునే నిమిత్తమై విహంగములను ఆకాశములో విహరింపజేసే విధంగా ప్రయత్నాలు చేసి గాలిపటాల పేరిట చిన్నపాటి ఆనంద క్రీడను చిన్నారి బాలబాలికలతో కలిసి నిర్వహించడం. ఇవన్నీ కూడా చేసి పెద్దలకు నమస్కారం చేసి సంక్రాంతిని కొత్త వెలుగులతో మేళవించుకొని నిర్వహించుకోవడం ఇది ప్రధానం. మరుసటి నాడు కనుమ కనుక కనుమ నాడు తీగలతో ముగ్గులు వేయడం, అలాగే అనేక కూరగాయలను కలుపుకొని కలగూర అన్న పదార్థాన్ని సిద్ధం చేసుకోవడం, వాకిట్లో రథం ముగ్గు వేయడం ఇది ప్రధానంగా ఉండే అంశం. కాగా ముక్కనుమ ఆ 4వ రోజున
మాంసాహారులు వారి యథేచ్ఛగా మాంసాహారాదులను స్వీకరించడం, ప్రయాణాలకు ఉపక్రమించకపోవడం ఇవి ప్రధానంగా పాటించవలసిన అంశాలు. కనుమ నాటి ప్రయాణం కాకి కూడా చేయదు అనేటటువంటి ఈ ఆచారకాండ ముక్కనుమ నాడు మళ్ళీ మన గృహాలకు వెళ్ళవచ్చును అని కూడా నిర్దేశిస్తుంది. కనుమనాడు ప్రయాణం కట్టిపెట్టేసేసి ముక్కనుమనాడు మన ప్రయాణాలు కొనసాగించవచ్చు అనే తెలుగువారి సామెతని మనసులో నిలుపుకుందాం. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ చుక్కల ముగ్గులతో ఈ పండుగని మహదానందంగా నిర్వహించుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.